ఇవాళ జరిగే అన్ని సందర్భాల్లో అమ్మాయిల గురించి ఎక్కువ పాయింట్అవుట్ చేస్తున్నారు. అమ్మాయిలను చంచినప్పుడు ఎన్ని గ్యాస్ పొయ్యిలతో అమ్మాయిలను చంపేసి ఉంటారు, ఎన్ని ఉరితాడు వేసి ఉంటారు, ఎన్నిసారి హరాస్మెంట్ జరిగి ఉంటుంది, అన్నీ జరుగుతూ ఉంటుంది. అదన్నీ అప్పుడు జరిగినప్పుడు మనం వదిలేసాం. స్టిల్ నాకు ఈ 2 weeks బ్యాక్ తమిళనాడులో కూడా జరిగింది. ఆల్మోస్ట్ 2 months అయిన మ్యారీడ్ కపుల్ పెస్టిసైడ్ చేసుకుని అమ్మాయి చనిపోయింది. అండ్ హస్బెండ్ కూడా టార్చర్. హనీమూన్ తీసుకెళ్లి చంపిన దానికోసం అందరినీ ట్రోల్ చేశారు. పెళ్ళి అంటే జాగ్రత్త పడండి, పెళ్ళి అంటే వద్దురని చెప్పి. కానీ స్టిల్ అంతా ఫైట్ చేసుకుని పెళ్ళింగ్ ఏదో అబ్బాయి ఇంటికి అమ్మాయి వస్తుందండి, అమ్మాయి ఇంటికి అబ్బాయి రావట్లేదు. వచ్చి తను ఒంటరిగా వచ్చి తన లైఫ్లో ఏంటో పోరాడుతుంది, తనకి ఏదో సాధించుకుంటుంది, లేదంటే ఈవిడ మీద అందరూ సాధించుకుని ఒక లైఫ్ని లీడ్ చేస్తుంటారు. ఇదన్నీ ఉన్నప్పుడు పిల్లలు పుట్టిన తర్వాత టెన్షన్. ఒక అమ్మాయి ఎక్కువ అందరినీ కేర్ తీసుకుంటారు, తనకు అక్కడ ప్లేస్లో కేర్ లేదు. అందువల్ల తనకు కావాల్సిన కేర్ని అవతల వాళ్ళు అఫెక్షనేట్గా చూసి ఆ కేర్ మనకు దొరుకుతుందో దీనిలో ఉంటుంది. కానీ అది ఎవరో అర్థం చేసుకోరండి. కేర్ తీసుకుంటుంది కదా అని చెప్పి దాన్ని అడ్వాంటేజెస్గా తీసుకుంటారు. ఎవరైతే ఎక్కువ కేర్గా ఉన్నారో వాళ్ళకి ఎవరైనా నువ్వు తిన్నావా, నువ్వు చేసావా, ఎలా ఉన్నావు, ఎక్కడ ఉన్నావు, ఏదైనా కావాలా అని ఎవరైనా అడుగుతారండి. ఎవ్వరు అడగరు. ఎందుకంటే అది వాళ్ళ రైట్స్ లాగా ఫీల్ అవుతుంటారు. దీని ఏంటి అడిగేది అన్నట్టు ఫీల్ అవుతుంటారు. కానీ ఒక అమ్మాయి ఒకరికి ఎక్కువ ఇచ్చే కొద్దీ వాళ్ళ దగ్గర నుంచి 100 ఇచ్చినా 10% అయినా తిరిగి వస్తుందా లేదా? ఇచ్చుకోమమైనా పుచ్చుకోమమైనా కదండి. ముందు చేయి వెళ్తే కానీ మోచేయి రాదు. ముందు చేయి ఎంత ఇచ్చినా మోచేయికి ఎంతో కొంత రావాలి కదా. కానీ ఇవాళ ఉన్న సొసైటీలో ఏం రావట్లేదు. అమ్మాయికి రావాల్సిన ప్రేమ రావట్లేదు. అందుకోసం అడ్డదారి తొక్కుతుంది. అంటే రీజన్ ఏదో వెతుకోకుండా ఎంతసేపు అమ్మాయిల మీదే బ్లైమ్ చేయటం కూడా కాదు. అమ్మాయిలకి అంటే ప్రేమ ఎప్పుడు కోరుకోవాలనుకున్నారు. ఒక అబ్బాయి ప్రేమిస్తే, మనసుపూర్తిగా ప్రేమిస్తే ఆ అబ్బాయికి లైఫ్ లాంగ్ పడి ఉంటారండి. అంతేకాని ప్రేమ దొరికింది 10 మంది దగ్గర ఇరాంగా ప్రేమ ఉంటుందని చెప్పి 10 మంది ప్రేమకు వచ్చి కర్మం అండి, అమ్మాయి కర్మం. ఎందుకంటే సొసైటీలో ప్రేమ కరువైపోయింది. మాట్లాడటం, ప్రేమంగా చూసుకోవటం, ఏదైనా బయటకు తీసుకెళ్ళటం, నా వైఫ్ని చెప్పుకోవటానికి ప్రౌడ్గా ఫీల్ అవ్వటం, ఎంతసేపు అమ్మాయిని మొహం చూస్తేనే ఒక రంగా ఏదో పనులు చెప్పించుకుని ఏంటి అని అన్నట్టు ఒక రంగా ఉన్న ఫ్రస్ట్రేషన్ అందరిని ఎత్తి మీద తీసుకొచ్చి వాడు గొప్పవాడు, వీడు గొప్పవాడు, వాడు అది చేసినట్టు తీసిన నిజంగా వాళ్ళే గొప్పవాళ్ళు అయిపోతారు. మీరు గొప్పవాళ్ళు ఎవరండి? మీ స్థాయిని మీరు ఇంకా తగ్గించుకొని వస్తారు. ఎవరైతే ఎక్కువ కేర్ తీసుకుంటారో వాళ్ళ దగ్గరనే అటాచ్ అవుతారు. కేర్ లేకుండా ఎవరి దగ్గర అటాచ్ అవ్వరు కదా. మీరే కేర్ చూపించారనుకోండి, మీరే సరసమై ఉంటారు కదా. సో కేర్ని మర్చిపోయి కేర్లెస్గా మీరు ఉండటం వల్ల ఇంకోళ్ళు కేర్కి వెళ్ళిపోతుంది. సో బీ కేర్ఫుల్ విత్ యువర్ ఉమెన్ అండి.